హాయ్ హలో గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటి సీత గారు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? నథింగ్ స్పెషల్ అండి. ఈరోజు స్పెషల్ అంటే ఏమీ లేదు. సో కాకపోతే చాలామంది మార్నింగ్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ పాపం వాళ్ళ యొక్క అభిమానం విషెస్ చేస్తూ ఉన్నారనమాట. నేనేమంటాను అంటే, అర్ధరాత్రి 12 గంటలకి నిద్రలు కూడా పోకుండా పార్టీలు అంటూ పప్పుల వెంట చుట్టూ తిరుగుతూ కింద పడుతూ మీద పడుతూ తాగుతూ తూర్లుతూ ఉండే కన్నా అసలు ఏం మారిందని అంత ఇదిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నిజంగా నాకైతే అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు డేట్ మారచ్చు, టైం మారచ్చు, ఇయర్ కూడా మారచ్చు, కానీ ఋతువులు ఏమన్నా మారాయా? ఇప్పుడు ఈ నిన్న ఉన్నదే కదా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఏమన్నా మారిందా? మారలేదు కదా. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను, బట్ ఎవరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మనకి మార్చి ఏప్రిల్ మధ్యలో ఉగాది అనేది వస్తుంది. ఉగాది వస్తూ ఏం తీసుకొస్తుంది? మనకి కొత్త సంవత్సరం వస్తుంది. తర్వాత ఏం తీసుకొస్తుంది? ఇప్పుడు ఎండిపోయిన ఆకులన్నీ మళ్ళీ కొమ్మలు చిగురించడం మొదలు పెడతాయి, చిగురులను తీసుకొస్తుంది. తర్వాత పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ క్లాస్లోకి అడుగు పెడతారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడుతుంది. అన్నిటికన్నా మించి మన అన్నదాత, తన రైతు ఏదైతే ఉన్నారో అన్నం పెట్టే అన్నదాత పంట కూడా ఆ రోజే ఏప్రిల్లోనే చేతికి వస్తుంది. సో అన్ని ఋతువులన్నీ మారుతాయి, ప్రకృతి కూడా మారుతుంది. సో ఇవన్నీ మారినప్పుడు అప్పుడు మనకు ఉగాది వస్తుంది. అది మన కొత్త సంవత్సరం. దాన్ని మనం సెలబ్రేషన్ చేసుకోకుండా ఇప్పుడు ఎవడో ఇంగ్లీష్ మొదలుపెట్టిపోయిన దానిని ఎందుకు అంత ఓవర్గా ఇది చేస్తారని నాకు అది నిజంగా అర్థం కావట్లేదు. తెలియక ముందంటే ఓకే, తెలిసిన తర్వాత కూడా మారాలి. మన పండగ, మన తెలుగు సంవత్సరం వచ్చేసి ఒక్కటే, అది ఉగాది. సో ఇవన్నీ కాలమానం బట్టే మన ఋషులు కూడా క్యాలెండర్లు ఇవన్నీ లిఖించడం మొదలుపెట్టారనమాట. సో ఏదైనా మన కాలానుగుణంగా వచ్చే వాటిని మనం సెలబ్రేషన్ చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా నొచ్చుకుని ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఎవరిని కావాలని అనలేదు. ఈ యొక్క మాటలు మీ అందరికీ తెలియాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడే తప్ప మరి ఏ ఇది లేదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.